అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. మంత్రి కారుకు ప్రమాదం, ముగ్గురికి తీవ్ర గాయాలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సిద్దిపేట జిల్లా వరగల్ మండలం గౌరారం సమీపంలో బుధవారం రాత్రి మంత్రి శ్రీధర్ బాబు కాన్వేకి ఢీకొని ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. మార్కూర్ మండలం పాతూర్ గ్రామానికి చెందిన చందా కనకయ్య, మన్నే బాలరాజు, అతడి కొడుకు అయిన భానుప్రసాద్, ఆ బాబుకి 8 సంవత్సరాలు. వీళ్ళు ముగ్గురు కలిసి బైక్పై రోడ్డు దాటుతుండగా గద్వేల్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న శ్రీధర్ బాబు కాన్వే ఢీకొట్టింది. దీంతో ఇద్దరికీ కూడా తీవ్ర గాయాలు కాగా బాలుడి 2 కాళ్ళు విరిగిపోయాయని తెలుస్తుంది. అయితే పోలీసులు అతన్ని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు బాబు పరిస్థితి ఎలా ఉంది అన్న పూర్తి వివరాలైతే ఇంకా తెలియలేదు. అలాగే ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. ఆ గాయాలైన వాళ్ళకి కూడా పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్న పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.